హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ పేరు వచ్చేసి మంకీ పాక్స్ అండి. అసలు ఏంటి మంకీ పాక్స్, ఎలా స్ప్రెడ్ అవుతుంది, దీని ద్వారా మనలో కనిపించే లక్షణాలు ఏంటి, అండ్ మనం తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అండ్ దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మంకీ పాక్స్ అంటే ఏం లేదండి, ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. మంకీ పాక్స్ అనే వైరస్ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది, మన పక్కన ఉన్న వాళ్ళకి ఏదైనా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక అది రెస్పిరేటరీ, అంటే ఈ డ్రాప్లెట్స్ ఏమైనా తుమ్మినా తగ్గినా దాని ద్వారా రావటం, వాళ్ళు వాడిన క్లాత్స్ అది కంటామినేట్ అయిపోయి ఉండి దాని ద్వారా స్ప్రెడ్ అవటం, లేదా ప్రెగ్నెంట్ మదర్కి ఆల్రెడీ ఈ వైరస్తో ఎఫెక్ట్ అయి ఉంటే మదర్ నుంచి బేబీకి రావడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకి టిపికల్గా కనిపించే సిమ్టమ్స్ ఏంటి, ఇది వచ్చేసి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన 5వ రోజు నుంచి 21 రోజుల వరకు ఇన్ఫెక్టివ్ పీరియడ్లో ఉన్నట్టు. సో దీంట్లో మనకు కామన్గా కనిపించే లక్షణాలు ఏంటంటే, ఒకటి జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, స్వోలన్ లింఫ్ నోడ్స్ అంటాం, అంటే చిన్న చిన్న దవడ బిళ్ళల్లా కట్టడం. అన్నిటికంటే ఇంపార్టెంట్ లక్షణం వచ్చేసి ర్యాష్ అండి. ఈ ర్యాష్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు ఒక పిక్చర్ ద్వారా ఇక్కడ ఒకటి వేస్తాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఒక పింపుల్ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత ఫ్లూయిడ్ బ్లిస్టర్ అంటాం, అంటే దాంట్లో నీరు చేరి ఆ బబుల్ లాంటిది అనేది పగిలి ఇలా ఇన్ఫెక్షన్ నల్లగా ఒకటి ఫామ్ అవుతుంది, దాన్ని స్కాబ్ అంటాం. సో ఇట్లాంటి ఒక ర్యాష్ ఇలా పింపుల్ లాగా స్టార్ట్ అయ్యి ఇట్లా లాస్ట్లో ఇలా రావటం, ఇది టిపికల్గా మంకీ పాక్స్లో ఉండే ర్యాష్ లక్షణం అండి. సో దీన్ని మనం ఎలా ట్రాన్స్మిషన్ కానీ ఇదంతా ఎలా తగ్గించవచ్చు అంటే, హైజీన్, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం మంకీ పాక్స్ వైరస్తో ఎఫెక్ట్ అయ్యామని తెలిసినప్పుడు ఐసోలేషన్, అంటే కనీసం 2 వారాల నుంచి 3 వారాల వరకు క్వారంటైన్లో ఉండాలి. మాస్క్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అండ్ మామూలుగా జలుబు దగ్గుకి వాడే రొటీన్ మెడికేషన్ విల్ హెల్ప్. ఇంకొకటి ఏంటంటే, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది 80% వరకు మంకీ పాక్స్ని ప్రివెంట్ చేస్తుంది. సో ప్లీజ్ డూ టేక్ కేర్. థ్యాంక్ యూ.